నీ ఫ్రెండ్స్ చావడం మొదలైతే నీలో కూడా ద్వేషం పెరుగుతుంది. అది జరిగే ముందే యుద్ధాన్ని ఆపగలవా? ఆ ద్వేషాన్నంతా ఒక్కడివే భరించగలను అనుకుంటున్నావా? ఇక నువ్వు నన్ను తక్కువ అంచనా వేయడం మానే. నీకేం అర్థం కాదు. నువ్వు అమాయకుడివి. నువ్వందరి ద్వేషాన్ని ఒక్కడివే భరించగలను అనుకుంటున్నావా? యుద్ధం మొదలైంది. చాలానే మంది నష్టపోయారు. దానికి తగ్గట్టు ద్వేషం కూడా పెరిగింది. ఒక్కసారి ఆలోచించు. నీ ఫ్రెండ్ అయిన సాస్కి ద్వేషంలో మునిగాడు. కానీ వాడిని ఆపడానికి ఒక్కటైనా చేయగలిగావా? ఆ ద్వేషం సాస్కేనేం చేసింది? అయితే ఇదేనా నాతో చెప్పాలనుకున్నది? వాడిని కాపాడలేకపోయాను కాబట్టి భయపడి ఏం చేయలేను అనుకుంటున్నావా? ఒక్క సాస్కేనే కాపాడలేకపోయావు. అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నావు? నీ నిర్ణయం మీద నువ్వు అనుమానపడితే నీ పని అయిపోయినట్టే. సాస్కేని మార్చడానికి, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఏదో దారి కనిపెడతా. నువ్వే చూడు.